నమస్కారం డాక్టర్ నీలిమ గారు. హాయ్ అండి. అసలు ఈ కోకో ట్యాంగ్ అన్న థాట్ ఎలా వచ్చింది మీకు? కోకో ట్యాంగ్ అంటే ఏంటి అని అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఆఫ్ కోకోనట్ అండి. సో ఈ ఐడియా ఎలా వచ్చింది అని అంటే సో అందరికీ ఉంటుందండి ప్రెగ్నెన్సీ టైంలో ఓ మదర్హుడ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఫేజ్ అండి. అవును. సో ఆ ఫేజ్లో నేను ఫేస్ అయిన ఒక డిఫికల్టీకి అంటే నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ చాలా తక్కువగా ఉండేవన్నమాట. అప్పుడు డాక్టర్ నాకు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నేనైతే కుక్కట్పల్లి దగ్గరలో ఉన్న కోకో ట్యాంగ్ ఫ్యాక్టరీకి అయితే రావడం జరిగింది. అసలు ఈ కోకో ట్యాంగ్ ఎలా స్టార్ట్ అయింది, ఈ బిజినెస్ మోడల్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి డాక్టర్ నీలిమ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ చూస్తుంటేనే ఒక్కటి మాత్రం నేను మాట్లాడే కన్నా ముందు మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను. ఏదైనా ఒక వ్యాపారం మనం మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా దానికి డబ్బు కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఫైనాన్షియల్గా దాంతోపాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి. ఇంత పెద్ద ఫ్యాక్టరీని క్రియేట్ చేశారు. కేవలం వారు 5,000 పెట్టుబడితో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత రేంజ్కి వచ్చారు. మనకు ఒక చిన్న ఆలోచన, ఒక ధైర్యం, నేను చేయగలుగుతాను అన్న నమ్మకం ఉంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారు కదా. సో దాని గురించి, ఈ కోకో ట్యాంగ్ గురించి ఇన్ డీటెయిల్గా మనమైతే మాట్లాడదాం. నాతో పాటు వచ్చేసేయండి. నమస్కారం డాక్టర్ నీలిమ గారు. హాయ్ అండి. హాయ్, నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. సిరి గారు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అసలు మీ గురించి నేను విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ మనం ఎన్నో రోజుల గురించి లైక్ రావాలి, షూట్ చేయాలి, ఈ అవుట్పుట్ ని మనం అందరికీ కూడా పరిచయం చేయాలి అన్న ఉద్దేశమే అనమాట. అసలు ఈ కోకో ట్యాంగ్ అన్న థాట్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్లీ వెల్కమ్ అండి మా యూనిట్ కి. థ్యాంక్ యూ. సో కోకో ట్యాంగ్ అంటే ఏంటి అని అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఆఫ్ కోకోనట్ అండి. సో మన దాంట్లో అంతా కూడా కోర్ ఇంగ్రీడియంట్ అనేది కోకోనట్ ఉంటుందన్నమాట. దీంతో డిఫరెంట్ వాల్యూ ఎడిషన్ చేస్తూ ఉంటాం. సో ఈ ఐడియా ఎలా వచ్చింది అని అంటే సో అందరికీ ఉంటుందండి ప్రెగ్నెన్సీ టైంలో ఓ మదర్హుడ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఫేజ్ అన్నమాట. అవును. సో ఆ ఫేజ్లో నేను ఫేస్ అయిన ఒక డిఫికల్టీకి అంటే నా అమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ చాలా తక్కువగా ఉండేవన్నమాట. అప్పుడు డాక్టర్ నాకు కోకోనట్ వాటర్ రోజు తాగమని చెప్పేవారు. నేను బయట దొరికే వాటర్ ఒకరోజు చాలా వేడిగా ఉండేవి, పుల్లగా ఉండేవి, అసలు నా వల్ల తాగడం అయ్యేది కాదనమాట. అప్పుడు మా హస్బెండ్ దాంతో డిఫరెంట్ ఫ్రూట్స్ వాల్యూ యాడ్ చేయడం వల్ల నాకు తాగడానికి చాలా బాగా అనిపించి నేను బాగా తాగేదాన్ని. ఓకే. అప్పుడు నా కండిషన్ అనేది 4 వీక్స్లో బాగా ఇంప్రూవ్ అయింది. సో ఒక ఫుడ్ అనేది ఇంత మిరాకిల్ లాగా ఎఫెక్ట్ చేస్తుందా, అంటే ఒక ఇంత మంచి బెనిఫిట్ ఇస్తుందా, ఒక హెల్త్ కండిషన్ మారుతుందా అన్న థాట్ తోటి కోకో ట్యాంగ్ అనే ఆలోచన అప్పుడు మొదలైందండి. అప్పుడు ఇలాంటి బెనిఫిట్టే అందరికీ ఇవ్వాలి, మన కోకోనట్స్ గుడ్నెస్ అనేది, మన ఫ్రూట్స్ గుడ్నెస్ అనేది తెలియాలి, మన ఫుడ్తో ఏదైనా తగ్గించుకోవచ్చు అని చెప్పడం గురించి మన కోకో ట్యాంగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో మా దాంట్లో అన్నీ కూడా అసలు మిల్క్ అనేదే వాడడం అనమాట. ప్రతిదీ కూడా లేత కొబ్బరి బేస్డ్ డ్రింక్స్, ఐస్ పాప్స్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కాంబినేషన్లో వాడుతూ ఉంటాం. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? మనం దగ్గర 120 వెరైటీస్ డెవలప్ చేసామండి. సో దాన్ని కట్ షార్ట్ చేసుకుంటూ అంటే ప్రొడక్షన్ మీద ఫోకస్ చేసుకుంటూ ఎట్ ఎ టైం మనం 6 to 8 వెరైటీస్ చేస్తాము. దీన్ని మనం డైనమిక్గా అంటే సీజనల్ ఫ్రూట్స్కి అనుగుణంగా మనం మారుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ అండ్ కొత్తదనం ఇస్తూ ఉంటాం అనమాట, మన కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నైస్. అండ్ అలాగే నేను విన్నాను ఈ పెట్టుబడి స్టార్ట్ అయింది కేవలం 5,000 రూపాయలతోటే అని. సో అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఇనిషియల్ టైంలో ఏ విధంగా ఉండే ఈ కోకో ట్యాంగ్ బిజినెస్ అనేది? సో మనం చేయాలనుకున్న ఒక సంకల్పం చాలా గొప్పదైనప్పుడు మనకి నేచర్ అనేది చాలా సపోర్ట్ ఇస్తుందండి. ఆ సపోర్ట్ నాకు మా హస్బెండ్ రూపంలో, మా ఫ్యామిలీ రూపంలో నాకు చాలా బాగా దొరికింది. ఓకే. ఇది ఒక మనం చేసే పని మంచిది, మనం ముందుకు తీసుకెళ్లాలన్న థాట్ చాలా మంచిది అన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా కార్పొరేషన్ అనేది మనకు అలా చూపిస్తూ ఉంటుంది అనమాట దారి.
సో మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 5,000 రూపాయలతో స్టార్ట్ చేసామండి ఇనిషియల్ పెట్టుబడి. ఈ రోజు మా మొత్తం మెషినరీ కానీ మా దగ్గర ఉన్న పల్ప్ వర్త్ కానీ దగ్గర 5 crores దాకా ఉంటుందన్నమాట. ఇంత ఎదగడానికి ఓవర్ నైట్లో అయిపోలేదండి. సో దీని వెనకాల మాకు ఆల్మోస్ట్ రోజుకి దగ్గర 18 hours to 20 hours చాలా కష్టపడిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ఏంటంటే ఒకటే ప్రామిస్ అనమాట, నేచర్కి క్లోజ్గా ఉండాలి అండ్ న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్రాసెసింగ్స్ ఏమీ లేకుండా మనకి నేచర్ ఎలా అయితే గిఫ్ట్ చేసిందో అంత బ్యూటిఫుల్గా మనము ప్రజెంట్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటే మన డ్రింక్స్ కానీ ఐస్ పాప్స్ కానీ తయారవుతూ వచ్చాయి అనమాట. ఓకే, మీరు అన్నారు ఇంతసేపు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ మేము యూజ్ చేయము అని. బేసిక్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ ఫ్రూట్ కూడా చాలా వరకు ఆర్టిఫిషియల్గా మనకి రావడము, దాంతోపాటు ఇంకా ప్రిజర్వేటివ్స్ లేకపోతే దాని షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇది ఎన్ని రోజుల వరకు మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుందంట? ఇది ఫ్రెష్ ఫుడ్ కదండి. సో ఫ్రెష్ ఫుడ్ అంటే ఏంటి అంటే మనకి బయట పెడితే దాని షెల్ఫ్ మామూలుగా ఒక ఫ్రెష్ ఫుడ్ ఎలా ఉంటుంది 4 to 6 hours అంతే, దాని షెల్ఫ్ లైఫ్ అంతే ఉంటుంది అనమాట. సో దీనికి కంప్లీట్గా కంపల్సరీ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అనేది కావాలండి. రైట్ ఫ్రమ్ మా ప్రొడక్షన్ సైకిల్ నుంచి కూడా ఎవ్రీ టైం మేము చాలా కాషియస్ ఎఫర్ట్స్ తీసుకుంటాము. దాని టెంపరేచర్స్ అనేవి చాలా ఫాస్ట్గా తగ్గించేసి మనం మైనస్లోనే పెడతాం అనమాట మన ప్రొడక్ట్ని. సో అప్పుడు ఏంటి అంటే దాని షెల్ఫ్ లైఫ్ అనేది మనకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఏమీ మారకుండా మనకి నేచర్ ఎలా అయితే గిఫ్ట్ చేసిందో అంతే బ్యూటిఫుల్గా మనం ఎంజాయ్ చేయగలుగుతాం, రియల్ టేస్ట్ ఆఫ్ నేచర్. అండ్ అలాగే మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైతే తయారు చేస్తున్నారో అందులో కొక్కో అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి దాంట్లో ఈ కొక్కోనే వాడడానికి మెయిన్ రీజన్ ఏంటండి? కోకోనట్ ఎక్కువగా. సో మనకి నేచర్లో ఒక ఇమ్యూన్ బూస్టింగ్ కాంపోనెంట్ ఒకటి ఉంటుందండి, దాన్ని మోనోలారిన్ అంటారు. మన ఏంటంటే ఇమ్యూనిటీ బాగా పెరగడానికి, మన నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది మనకి నేచర్లో ఒక 2 సోర్సెస్లో మాత్రమే దొరుకుతుంది. ఒకటి మన తల్లిపాలలో దొరుకుతుంది, నెక్స్ట్ మన లేత కొబ్బరిలో దొరుకుతుంది అనమాట. ఓకే, సో మేము హ్యాపీగా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాం అనమాట, మా ప్రొడక్ట్స్ తల్లిపాలు అంత ఈక్వలెంట్గా ఉంటాయి అని చెప్పి, అంత గుడ్ అని. సో ఇలాంటిది మనం వేడి చేసినా బాయిల్ చేసినా ఏం చేసినా ఒక ప్రాపర్ అంత గుడ్నెస్ అనేది మనం ఇవ్వలేం. దీన్ని మనము అలానే ఇవ్వడం కోసం మనం అంతా కూలింగ్ టెక్నిక్ మీదే ఎక్కువ రిలై అవుతూ ఉంటాం అనమాట. ఓకే, అండ్ అలాగే మనం ఏదైతే తీసుకున్న ఫుడ్ ఇంటర్నల్ గా వెళ్తుంది అంటే దానికి తగ్గట్టు హైజీన్ కావచ్చు, క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, అండ్ ఇప్పుడు మీరు ఎక్కువగా మాకు కూలింగ్ కండిషన్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం కూలింగ్ కండిషన్ లో ఎక్కువగా వైరస్, బ్యాక్టీరియా, ఫంగి ఇలాంటి ఈజీగా వచ్చే ఆప్షన్స్ ఉంటాయని. వీటన్నిటిని మీరు ఎలా టేక్ కేర్ చేసి ఈ ప్రోడక్ట్ బయటకు తీసుకొస్తారు? అంటే మనకి అంతా కూడా ఇనిషియల్ లోడ్ బట్టి ఉంటుందండి. సో మనం ఎంత హైజీనిక్ గా డీల్ చేస్తూ ఉంటే మనకు మైనస్ లో వెళ్లే కొద్దీ మన ఫుడ్ యాక్టివిటీ అనేది, బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో నేచర్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటి అని అంటే మైనస్ టెంపరేచర్స్ లో ఉంటేనే ఆ ఫుడ్ అనేది సేఫ్ గా ఉంటుంది అనమాట యూజువల్ గా. ఓకే, సో మనకు తయారైనదంతా కూడా 1/2 hour లోపే కూలింగ్ అయిపోతుంది అనమాట మొత్తం. అండ్ అలాగే ఒక్కసారి మీ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ చేస్తారు అవన్నీ ఒకసారి మాకు చూపిస్తారండి? డెఫినెట్ గానండి, చూద్దాం. బేసిక్గా లైక్ మీ దగ్గర చాలా రకరకాల ప్రోడక్ట్స్ అయితే తయారవుతాయి. ఎస్పెషల్లీ ఫ్రూట్ ఐస్ పాప్ అనేది నేను చూడడం జరిగింది. అది ఎలా తయారవుతుందో ఒకసారి మాకు వస్తుంది చూపిస్తాను. ఎస్, డెఫినెట్లీ అండి. సో మన దగ్గర అంతా కూడా 100% ఫ్రూట్ అనమాట. ఎవ్రీ బైట్ ఈజ్ ఏ ఫ్రూట్ అండి. ఓకే, సో మనం ఇక్కడ యూజ్ చేసేదంతా కూడా న్యాచురల్ ఫ్రూట్ తోటి టెండర్ కోకోనట్ పల్ప్ యాడ్ చేసి మనము దాన్ని ఫ్రూట్ ఐస్ పాప్ కింద తయారు చేస్తాం అనమాట. మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అని అంటేనండి, మనం వాడే న్యాచురల్ పల్ప్ అంతా కూడా మన ఫ్యాక్టరీలో తయారైన పల్పేనమాట. ఓకే, సో వి ఎన్ష్యూర్ దట్ ద ఎండ్ క్వాలిటీ ఆఫ్ పల్ప్
ఈస్ ఆల్సో వెరీ సేఫ్ అండ్ వెరీ నీట్ హైజీన్ అండ్ ఆల్సో మన దగ్గర మంచి క్వాలిటీ, దాని రైప్నెస్ అనేది చాలా పీక్ టైంలో ఉన్నప్పుడే మేము హార్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. యూజువల్గా ఏంటి అంటే ఆ ఫైబర్ అనేది మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం, ఆ ఫైబర్ బ్రేక్ అవ్వడం కోసం వీ యూజ్ దిస్ మెషిన్ అనమాట టు మిక్స్ వేర్ ద కోకోనట్, ఆ లేత కొబ్బరిలో ఉన్న ఫైబర్ అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం మీకు మ్యాంగో చూపిస్తున్నాను. సో మనకి ఆ మ్యాంగో ఫైబర్ అంతా కూడా కంప్లీట్గా బ్లెండ్ అయిపోయి మైక్రాన్ లెవెల్స్లో బ్లెండ్ అయిపోయి వస్తుందండి. సో ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ క్వాలిటీ చెక్ అయిన తర్వాత ఇట్ విల్ బి గోయింగ్ ఫర్ ప్యాకింగ్. ఓకే, సో నేను ఇక్కడ మీకు మెషిన్ ఇది ఎలా వర్క్ అవుతుంది. సో ముందుగానే మనం వేసేస్తామండి పల్ప్ వేసినప్పుడు మనం అంటే రెండు ఈక్వల్గా మిక్స్ చేసుకుంటాము. సో మిక్స్ చేసుకున్నప్పుడు అదంతా కంప్లీట్గా మనకి అది బ్లెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మన ఎవ్రీ మెషిన్ అనేది అంతా కూడా 316 గ్రేడ్ ఎస్ఎస్ తోనే ఉంటుందండి. ఎవ్రీ కాంటాక్ట్ సర్ఫేస్ ఈజ్ డిజైన్ ఫర్ జిఎంపీ ప్రాక్టీసెస్ అనమాట. సో మనం వాడే ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి కాంటాక్ట్ సర్ఫేస్ అంతా కూడా 316 స్టీల్తోనే ఉంటుంది. మనము ఈవెన్ క్లీనింగ్కి అన్నిటికీ కూడా మనం ఆర్ఓ వాటర్ వేస్ వాటే యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇది ఇక్కడ ట్యాప్ ఆన్ కంప్లీట్గా బ్లెండ్ అయిన తర్వాత చూడండి మీకు మొత్తం అంతా ఈక్వల్ గా బ్లెండ్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు 2 కోకో అండ్ అలాగే మ్యాంగో ఇవి రెండు బ్లెండ్ అయ్యి మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని మనము ఒకసారి చెక్ చేసుకుని క్వాలిటీ ఫైనల్ అప్రూవల్ కి ప్యాకింగ్ పంపించాలి. ఓకే ఓకే, సో బేసిక్ గా లైక్ ముందుగానే ఇది వేసేసుకొని ఇలా ప్రాపర్ గా బెండ్ అయినాక క్వాలిటీ చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే హైజీన్ అండ్ క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుందని మీరు చెప్తున్నారు కాబట్టి క్వాలిటీ ఏ విధంగా చెక్ చేస్తూ ఉంటారండి మీరు? అంటే ఇది ఎలా ఉంది అంటే దీంట్లో ఎవ్రీ ఫ్రూట్ కి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది కదా. సో ఈ మొత్తం ఒక ఓవరాల్ ప్రొడ్యూస్ మిశ్రమం కరెక్ట్ గా బ్లెండ్ అయిందా లేదా, కరెక్ట్ గా యూనిఫామ్ గా స్ప్రెడ్ అయ్యాయా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటాం మెషిన్ లో. అయిపోయిన తర్వాత అది ఓకే అని అనుకున్న తర్వాత అది ప్యాక్ అయిపోతుంది. అంటే కంప్లీట్గా మిసిబుల్ అయ్యిందా లేదా అనేది మొత్తం అంతా చెక్ చేసుకుంటామండి. ఆ కంప్లీట్ అంతా డిస్పర్స్ అయ్యాయా లేదా అని చెప్పి. సో ఇంది మీద ఒక డ్రాప్ వేసుకుని ఈ మెషిన్లో పెట్టుకుని చూస్తామండి మొత్తం అంతా. సో ఇది వాల్యూ అంతా కరెక్ట్గా వచ్చిందండి. ఇట్స్ నౌ రెడీ ఫర్ ప్యాకింగ్ అనమాట. ఓకే, సో ఇలానే అన్ని ప్రోడక్ట్స్ కూడా తయారవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మీ దగ్గర? లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ సీజన్లో 8 వెరైటీస్ ఉన్నాయండి. మన డ్రింక్స్లో ఒక 6 వెరైటీస్ ఉన్నాయి. అవి కాకుండా ఐస్ పాప్స్లో 6 వెరైటీస్ అండి. అండ్ ప్యాకింగ్ కూడా ఇక్కడే జరుగుతుందండి? మొత్తం అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. సో ప్యాకింగ్ ఎలా ఉంటుందండి ప్రాసెస్? ఇందాక చూసారు కదండి అక్కడ బ్లెండింగ్ వర్క్. సో ఎలా అయితే ఆ ఫ్రూట్ పల్ప్ ఉంటుందో కంప్లీట్ ఫ్రూట్ పల్ప్, సో మనం ఇలా కంటైనర్లో ఫిల్ చేసుకుంటామండి. ఓకే, సో ఇదంతా కూడా అన్టచ్డ్ విత్ హ్యాండ్స్ తోటి మనం ఇలా మెషిన్ ఆన్ చేసుకున్న వెంటనే సో అదంతా కూడా అన్టచ్డ్ విత్ హ్యాండ్స్ మొత్తం అంతా కూడా ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ మొత్తం హోల్ ప్రాసెస్ అనేది అంతా కూడా హైజీనిక్గా ఉంటుంది అనమాట. ఇలా మ్యాంగో పల్ప్ చూసారు కదా, ఇలాగే మనకి డిఫరెంట్ పల్ప్స్తో ఉంటాయి అనమాట. సీతాఫల్, జామున్ అలా అన్ని కూడా హోల్ ఫ్రూట్ పల్ప్నే మనం ఇలా ప్యాక్ చేస్తాం. ఒక్కసారి ఎన్ని అవుతాయండి ఈ ఎక్విప్మెంట్లో? పర్ మినిట్ 60 అవుతాయండి. ఓకే ఓకే, సో మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా విజన్, మా ఈ ఫ్యాక్టరీని అనేది డిస్కవరీ ఫుడ్ ఫ్యాక్టరీలో టెలికాస్ట్ చేయించాలి అని అది మా విజన్ అనమాట. ఓకే, సో అంతవరకు గ్రోత్ అవ్వడానికి మా వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెరీ సూన్ గుడ్ ప్రొడక్ట్స్తో ఇండియా మొత్తం ఎక్స్పాండ్ అయ్యి ఇంతే న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఐస్ పాప్స్ ఇవ్వడమే. సో ఇలా ప్యాకింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇలా ప్యాక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అని అంటే మనము మొత్తం అంతా ఇన్స్టెంట్ గా బ్లాస్ట్ ఫ్రీజింగ్ లోకి తీసుకెళ్ళిపోతాం అన్నమాట. సో వన్స్ ఎప్పుడైతే ఇవన్నీ ప్యాక్ అయిపోయాయో మనం అంతా బ్లాస్ట్ ఇన్స్టెంట్ గా దాంట్లో పెట్టేస్తాం బ్లాస్ట్ ఛాంబర్ లో. విదిన్ 1 అవర్ లోపే మనకి -20 degrees దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. జస్ట్ ప్లీజ్ కమ్. యా షూర్. అక్కడ ప్యాక్ అయ్యాయి కదండి. సో అన్ని కూడా మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది ర్యాపిడ్ గా తగ్గిపోవాలన్నమాట. సో మనం ఇలా ట్రేస్ లో ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఇందులో ఫిల్ చేసుకుని జస్ట్ ఆన్ చేసుకుంటామండి. మీకు విదిన్ ½ an hour లోపు గడ్డ కట్టేస్తాయి అనమాట. ఓకే, జస్ట్ ఇలా క్లోజ్ చేసుకుని ఆన్ చేసుకోవడం అనమాట. ఆల్రెడీ రెడీ అయిపోయిన ప్రోడక్ట్ కూడా ఉందండి, అది మీకు నేను చూపిస్తాను. మనకి ఫిల్ అయ్యాక విదిన్ ½ an hour లోపే ఇలా గడ్డ కట్టేస్తాయి. ఓకే, ఇది ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట. అవునండి. సో ఎవ్రీ బైట్ ఈజ్ ఏ ఫ్రూట్ అనమాట. ఓకే, ఇందులో మనకి చాలా వెరైటీస్ కూడా దొరుకుతాయి కదండి? అవునండి. సేమ్ మొత్తం అంతా 100% ఫ్రూట్ ఉంటుంది.
దీంట్లో మీకు కస్టర్డ్ యాపిల్ ఉంటుంది, తర్వాత జామున్, ఆరెంజ్, గ్రేప్స్ అండ్ ఆల్సో చాక్లెట్ ఉంటుంది. చాక్లెట్ అంటే మనం సిరప్స్ అలా ఏమి వాడడం అనమాట. దీంట్లో అంతా ఒరిజినల్ కోకోవా పౌడర్, క్యాష్యూ బటర్ అండ్ ఆల్మండ్స్ అలా డిఫరెంట్గా, అంటే అది తిన్నప్పుడు మనకి కంటెంట్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి, మనకి ఒక సెకండ్ బ్రెయిన్ అనేది మన గట్లో ఉంటుంది అనమాట. అదేంటి అని అంటే మన గట్ బ్యాక్టీరియా. మనం ఇది తిను అది తినద్దు అని డిసైడ్ చేసేది అదే అనమాట. మనం తినే ఈ ఫుడ్ మన బ్రెయిన్ కి హ్యాపీనెస్ ఇస్తుంది, ప్లస్ మన గట్ బ్యాక్టీరియా కూడా హెల్దీ అనమాట. నైస్. ఎనీవేస్ చాలా మంచి ప్రోడక్ట్ అయితే మీరు మా అందరికి తీసుకొస్తున్నారు అండ్ చాలా బాగున్నాయి. టేస్ట్ చూసి చెప్పండి హౌ యూ ఆర్ ఫీలింగ్. అండ్ నేను మీరు ఫస్ట్ రాగానే నాకు ఇది ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టుగా ప్రతి మూమెంట్ కూడా నేను ఆ పల్ప్ ని ఎంజాయ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అండ్ దాంతో పాటు లైక్ మీరు ఇన్వెస్ట్ చేసింది 5,000 అన్నారు కాబట్టి ఇప్పుడు మీ లైక్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందండి యావరేజ్ గా? అంటే ఇప్పుడు రైట్ నో వీఆర్ డెవలపింగ్ మెనీ ఎస్కేవ్స్ అండ్ మెనీ మోడల్స్ అండి. కరెంట్లీ మా టర్న్ ఓవర్ వచ్చేసి 1.5 to 2 crores ఉందండి. గ్రేట్. అండ్ ఇలా ఎవరైనా కూడా ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళకు వచ్చిన లైక్ ఒక్కొక్కరికి మీరు చెప్పినట్టుగా సొల్యూషన్స్ తో పాటు వాళ్ళకి బిజినెస్ మోడల్, అసలు మీరు ఒక ఆలోచనతోటి నాకు ఈ హెల్త్ బాగుండాలి అనే ప్రయత్నంతో మీరు ఒక బిజినెస్ మోడల్ ని క్రియేట్ చేయడం జరిగింది. అలా ఎవరైనా కూడా ఇంట్లో ఉండి ఏదైనా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? బేసిక్ గా ఏంటంటేనండి, బిజినెస్ అంటే యూజువల్ గా ఒక ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఇవ్వడం అండి. మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్కి అది సొల్యూషన్ ఇస్తామంటే అది మనది అంత బిజినెస్ పెద్ద స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో బిజినెస్ చేయాలి అని అంటే చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అనేది ఏది ఉండదు అనమాట. దాని గ్రోత్ అనేది ఎప్పుడూ కూడా ఇమ్మెన్స్ ఉంటుంది అనమాట. దానికి ఎంత మనం ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత పొటెన్షియల్లో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. చిన్న బిజినెస్ మ్యాన్ ఉంటారేమో కానీ చిన్న బిజినెస్ అనేది ఎప్పుడు ఉండదు అనమాట. మనం ఎంత చేస్తే అంత గ్రో అవుతాం అనమాట. గ్రేట్. దీనిలో లా ఆఫ్ ఏంటంటే చేస్తూ మనం ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉండాలి. సో అలా ఆటోమేటిక్ గా పెరిగే అవకాశాలు, ఆపర్చునిటీస్ అన్ని అవే వస్తూ ఉంటాయి. నైస్. అండ్ మీరు చెప్తున్నప్పుడు లైక్ నేను ఇది కరోనాకు ముందు నుంచే స్టార్ట్ చేశాను అని. కరోనా సిచ్యువేషన్ లో మనందరికీ కూడా తెలుసు అన్ని బిజినెసెస్ కూడా డ్రాప్ లోనే ఉన్నాయి. అప్పుడు ఆ ఫేస్ ఎలా ఉండేదండి మీకు? సో అందరూ కూడా అంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్. సో అంత కరోనా మా బిజినెస్ ఫేస్ గురించి చెప్పాలి అని అంటే కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని చెప్పాలండి. సో 2020కి ముందు మావన్నీ కూడా కన్వెన్షనల్గా ఇప్పుడు అంత వాకిన్ స్టోర్స్ లాగా అలా ఉండే, ఇప్పుడు వచ్చి కూర్చుని తాగడము ఒక కెఫే ఫీలింగ్ టైప్ ఉండేవన్నమాట మొత్తం అంతా. సో ఆ కాన్సెప్ట్ బాగా ఓకే అనుకున్నప్పుడు ఓకే అనుకుని మేము మళ్ళీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ కరోనా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ టైంలో మాకు అనిపించింది ఏంటి అని అంటే ఫ్యాక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరీని నిలబెట్టుకుని అప్పుడు మా బిజినెస్ మోడల్ని మేము మార్చుకున్నాం అనమాట. కంప్లీట్గా ప్రొడక్ట్ వైజ్ షిఫ్ట్ అయిపోయి మేము ఈ ప్రొడక్ట్స్లోనే ఇంకా డెవలప్గా కొత్తగా ఇంకేమేమి చేయొచ్చు అని చెప్పి ఇమ్యూన్ బూస్టింగ్ డ్రింక్స్ ఒకటి చేసాము. ఇంకా డిఫరెంట్గా ఇంకా ఏం వెరైటీగా మనము సర్వ్ చేయగలుగుతాము అని చెప్పి వాల్యూ యాడ్ చేసుకుంటూ and we started growing with the inventory on the factories and now we are completely focusing as a product line. Now we are available in Zepto. ఇంకా మనము ఇంకా మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఇంకా రీచ్ పెంచుకోవడం కోసం దీన్ని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. నైస్. అండ్ అలాగే ఏదైనా ఒక వ్యాపారం పెడుతున్నాం అంటే మనకు అదే కాన్స్టెంట్గా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్లో కావచ్చు, లాస్ ఉంటే లాస్లో ఉండదు, ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. అలా లాస్ వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ అయ్యారు మీరు? అంటే బేసిక్గా ఏంటంటే మనం నమ్మిన కాన్సెప్ట్ మీద మనకి నమ్మకం ఉండాలండి. సో మనకి నాకు తెలుసు అండ్ వీ నో లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ వేర్ వీ వాంటెడ్ టు గో అండ్ వాట్ వీ వాంట్ టు అచీవ్ అని. సో అది ఎనీ ఫేజ్ ఇస్ ఎ టెంపరీ ఫేజ్ అనమాట. సో మనం ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాము, ఎలా రియాక్ట్ అయ్యి ఎలాగ మనం ముందుకెళ్తాం అనేది ఉంటుంది. అంటే ఇట్ ఇస్ లైక్ ఎన్ ఎగ్జామినేషన్ అనమాట. సో సపోజ్ ఇఫ్ అవర్ క్యాలిబర్ ఈస్ వర్త్ పాసింగ్ ఇంటర్ ఎగ్జామినేషన్ ఆర్ ఏ డిగ్రీ ఎగ్జామినేషన్, అదొక టెస్ట్ అనుకోవాలన్నమాట. ఆ టెస్ట్ మనం విత్స్టాండ్ చేసుకుంటే నేచర్ విల్ పుష్ అస్ టు ది నెక్స్ట్ స్టేజ్ అనమాట. సో ఎవ్రీ మూమెంట్ వీ టేక్ ఎస్ అ ఛాలెంజ్ అండ్ మాకు నేర్చుకున్న లెర్నింగ్స్ అనేవి చాలా ప్రెషియస్ అనమాట. అవి మనం అలా ఆ లెర్నింగ్స్తో మనం ఒక సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేసుకుని ఎలా ఎజైల్గా మనం అడాప్ట్ అవుతూ ముందుకెళ్తాం అనేదే
ఒక బిజినెస్ లో ఉండాల్సిన మెయిన్ Main. లక్షణం ఓకే, గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ. అండ్ అలాగే ఫర్దర్ గా కూడా మీ బిజినెస్ అనేది ఇంకా చాలా హ్యూజ్ ఎక్స్ప్లోర్ అయ్యి అందరూ కూడా మీ ప్రోడక్ట్ ని ఇష్టపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. Thank you అండి. Thank you. సో మచ్. సో చూసారు కదా, మరి ఒక చిన్న ఆలోచననే ఇంత దూరం వరకు తీసుకొచ్చింది డాక్టర్ నీలిమ గారు దాంట్లో. మరి అదే విధంగా ఇంకా చాలా మంది మహిళలు కూడా వాళ్ళకి తోచిన ఎవ్రీ ప్రాబ్లం కి ఒక సొల్యూషనే అదే బిజినెస్ మోడల్ అని మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. సో అలా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు రకరకాల బిజినెస్ మోడల్స్ తో ట్రెండ్ కి తగ్గట్టు. మరి వాటి గురించి కూడా మనం ప్రీవియస్ గా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం అండ్ కమింగ్ ఎపిసోడ్స్లో కూడా మనం తెలుసుకుందాం. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఎప్పుడు కూడా సుమన్ టీవీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.